రోజుల్లో ఉండాలి. ఎంతవరకు స్వార్థం ఉండాలంటేనమ్మా, నీకు, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ బిడ్డలకి ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలింది నీ ఇష్టం. దాన ధర్మాలు చేసుకో. దీనికి ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన 20 కూడా కాదు, 18 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న కథ చెప్తానమ్మా. మీరు ఎందుకు అడిగారు ఈ విషయం? కాశీ వెళ్తున్నాం, నేను నా భార్య. కాశీ వెళ్తుంటే రైల్లో కూర్చున్నాం. మా అటువైపు ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. నేను, నా భార్య, పిల్లవాడు ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళు ఏవో వచ్చిన ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నారు, తింటున్నారు. ఏదో ఇవ్వబోయారు. వద్దులేనా అన్న. ఏం పర్లేదండి, 20 రూపాయలే, మీరేం మాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్నాడు. చూసి నలుగురిని 22 అంతే ఉంటుంది, మంచి ఉండవు, చదువుకుంటున్నారు. పర్లేదు నాన్న అన్నాను. ఏ పర్లేదండి, పిల్లవాడికి పెట్టండి, ఏం పర్లేదని ప్యాకెట్ ఇచ్చారు. ఒకటి అదేదో లేస్ ప్యాకెట్, ఏదో 20 రూపాయలు నాకు అక్కర్లేదని ఇచ్చా. అది చింపుతుంటే లేస్ కింద పడ్డాయి అన్నీ, అందులోంచి ఒక 2-3. సరే తొక్కితే నాచితే మెత్తగా అయిపోయి గిరగిరలాడుతుంది, తీసి ఇట్లా బయటపడేద్దామని చెప్పి తీపోతుంటే, కింద పడేవి తినక్కర్లేదండి, ఇంకో ప్యాకెట్ మీకు ఫ్రీగా ఇస్తారండి, పర్లేదు, 20 రూపాయలు మాకేం లెక్క కాదు అన్నాడు. ఎందుకని అట్లా? వాళ్ళు ఏదో అవమానించడానికి అన్నట్టుగా ఏదో రకరకాలుగా ఆలోచనలు ఉంటే నా గొప్పతనం ఇదేని ప్రదర్శించడానికి. నాన్న మీ వయసు ఎంతమ్మా అన్న. 21, 22, 23. ఇంచుమించు నాకన్నా 1 సంవత్సరం చిన్నవాళ్ళు అంతే.